బార్బర పెద్దమ్మ బంతి పువ్వులతో బతుకమ్మ వేసింది కదా, ఏమన్నున్నదా? ఇక జెస్సీ అక్క పట్టు చీర కట్టుకుంటే లూసియానా చెల్లె శిఖ ముడిస్తే ఎంత ముద్దుగున్నదో. గాబ్రియల్ అత్తమ్మ ఒక పువ్వేసి సందమామని పాట పాడతా అంటే మార్టినా అంటే కోసందుకుంది. విక్టోరియా అంటే చిన్నగా పాట నేర్చుకుంది. ఏంది సావిత్రి గట్ల చెప్తుంది అని చూస్తుండ్రా? అవు మళ్ళా గాడ బతుకమ్మలను ఇల్లే వేర్చిండ్రు మరి. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. మా అమ్మలు కదనే మన V6 పాట వేసుకొని ఎంత ముద్దుగా ఆడుతున్నారు. మా వాళ్ళు కూడా గింత చక్కగా ఆడరేమో. ఆ కట్టు, ఆ బొట్టు, శిగముడుసుడు, నడుముకు వడ్డానం. బయటి దేశంలో బతుకుతున్న తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ కచ్చిరచ్చి అనిపిస్తున్నది. వీళ్ళంతా రష్యా, ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియా, అజర్బైజాన్ దేశాలకెళ్ళి వచ్చిండ్రు. మన పువ్వుల పండుగను చూసి మురిపెం కొద్దీ బతుకమ్మ ఆడు నేర్చుకున్నారు. అలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి, కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి. పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి, పాట వింటూ ఆడపట్టే ఓ రాస గుమ్మడి. డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి, జానపదం యాది కచ్చే ఓ రాస గుమ్మడి. అబ్బా ఎంతసేపు చూసినా బుద్ధి తీరే తట్టేలేదు కదా. మన తానే కాదు ప్రపంచమంతా బతుకమ్మ ఆడుతున్నట్టు అనిపిస్తున్నది. హైదరాబాద్ రవీంద్ర భారతిలా మన సర్కారోళ్ళు బ్రహ్మకుమారిలు కలిసి పెట్టించిండ్రి ప్రోగ్రాము. వచ్చినోళ్ళు చిన్నగా మురసలేదు. సూత్తాంచే మనోళ్ళే వీళ్ళ తాన ఆట నేర్చుకోవాల్సి వచ్చేటట్టున్నది. గిట్లా అంత ధూమ్ ధామ్ గా బతుకమ్మ పండుగ జరిగింది.